13 నెలల తర్వాత వైసీపీ నాయకులు పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వస్తున్నారని జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ ఇమిడి నాగార్జున అన్నారు. మంగళవారం విజయనగరం అశోక్ బంగ్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పరిపాలన బాగోలేదు కాబట్టి ప్రజలు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారన్నారు. మంచి సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ వైసీపీ నాయకులు ఇప్పుడు విస్తృత సమావేశాలు పెట్టుకుని నియోజకవర్గాలకు వెళ్లాలని చూస్తున్నారన్నారు. వైకాపా నాయకులు మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి అయితే ఇంకా రాలేదు, కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తల్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంతవరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. వారి హయాంలో పరిపాలన బాలేదు కాబట్టి 11 సీట్లు ఇచ్చి వారిని ఇంట్లో కూర్చోబెట్టారు. అదంతా వాళ్ళు గుర్తించకుండా ప్రభుత్వం మీద, ప్రభుత్వం పెద్దల మీద మట్టి వేయాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఇది సబబు కాదు. మొన్నటి వరకు జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు పెట్టుకున్నారు. ఇప్పుడు నియోజకవర్గాల్లోకి రావడం ప్రారంభించారు. అక్కడంతా కూడా అబద్ధాలు మాట్లాడడం చేస్తున్నారు. బొత్స గారు మొన్న ఏమంటారండి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు నెరవేర్చలేదని అంటారు. అయ్యా బొత్స సత్యనారాయణ గారు, ఎన్నికల హామీలు అనేవి అందరం కూడా మేము నెరవేర్చాలనే ముందుకెళ్తున్నాం. ఈ రోజున రాష్ట్రాన్ని మీరు అతలాకుతలం చేసేసిన చంద్రబాబు నాయుడు గారు అతని మేధస్సుని, పనితనాన్ని ఉపయోగించి సంక్షేమ అభివృద్ధి రెండూ చేస్తున్నారు. అది మళ్ళీ మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే చెప్తున్నారు. పెన్షన్ 1000 రూపాయలు మేము పెంచాం, మీరు చేయలేకపోయారు. అది 5 సంవత్సరాల్లో మీరు 1000 పెంచితే ఒక సంతకంతో మేము 1000 పెంచాం. 16,000 పోస్టులతో మెగా డిఎస్సి నారా లోకేష్ గారు